ఒక ఇంట్లో లంకి బిందెలు ఉన్నాయి, మేము వెళ్ళి చూసి వచ్చాము. నువ్వు ఎలాగో తాపి మేస్త్రివి కాబట్టి నువ్వు గుంట తవ్వు, నువ్వేం చేయొద్దు, నువ్వు గుంట తవ్వు. అప్పటికే భయంకరమైన గొడవలు అన్నయ్య. ఎవరిని పడితే వాళ్ళు కొట్టేసేసి రక్తపు చేతులతో ఇంటికి వచ్చేవారు, చేతుల నిండా గాయాలతో వచ్చేవారు. ఆ పిల్లకి పాలు రావట్లేదు, నెలలు పిల్ల. ఎవరైనా ఇంత అన్నం పెడితే బాగున్ను, సర్దిపోయిన అన్నమైనా ఇంత అన్నం పెడితే బాగుండు అని చెప్పి ఆశపడేదాన్ని అన్న. ఎవరు కూడా నా మీద జాలి చూపించలేదు. అరకు ప్రాంతం నుంచి వచ్చేసారు. ఒక పిచ్చోడికి లాగా గడ్డమంతా పెరిగిపోయి, జుట్టంతా పెరిగిపోయి రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లిన మీ భర్తను, కడుపులో బిడ్డ కూడా ఉందని కూడా సహించకుండా గర్భం మీద తన్నిన మీ భర్తను, ఎన్నో హింసలు చిత్రహింసలు పెడుతున్న మీ భర్తను ఎప్పుడు విడిచిపెట్టాలని అనిపించలేదమ్మా? నాకు నా పిల్లకి తండ్రిగా ఒక భర్తగా ఉండు. నేను చచ్చిపోతానేమో, ఎందుకంటే ఆకలితో చచ్చిపోతానేమో, అన్నం తిని చాలా రోజులైందని చెప్పి ఏడ్చి ఫోన్ చేస్తానన్న. ఒకరోజు అలాగే భయంకరంగా కొట్టి గొంతు దగ్గర కత్తి పెట్టాడన్న, చంపేస్తానని చెప్పి. జస్ట్ క్షణం మిస్ అన్న. ఇప్పటికి అక్కడ 2 అఘోరాలు ఉన్నారన్న ఈయనతో పాటు. అది ఒక పూరి గుడిసంట. ఆ ఇంటి మధ్యలో 6 నెలలు ఈయనొక్కడే గుంట తవ్వాడన్న. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. లవ్ మ్యారేజ్ చేసుకుని ఎంతో చక్కగా సాగుతున్న జీవితం ఒకేసారి తన భర్త నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక స్త్రీ పడని బాధ ఈ సహోదరి పడిందని చెప్పి మీరే ఈ సాక్షి విన్నాక చెప్తారు. ఈ సహోదరి విశ్వాసం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. తప్పకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేక మందికి యూట్యూబ్ వాళ్ళు పంపడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. జోషన్న గారు కూడా నా నిండు వందనాలు. మీ గురించి విని, మీ సాక్ష్యం విని, మీరు చేస్తున్న ఇప్పుడు పరిచర్య తెలుసుకుంటే నేనేం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. తప్పకుండా ఈ సాక్ష్యం ఇక్కడితోనే ఆగకూడదు. అనేక మందికి మీ జీవిత సాక్ష్యం, మీ కుటుంబ సాక్ష్యం, దేవుడు చేసిన అద్భుత కార్యం ప్రజలందరూ తెలుసుకోవాలి. వింటున్న నాకు, చూస్తున్న వీక్షకులకు మీ సాక్ష్యం పంచుకోమని కోరుచున్నాను. దేవుడు మనకి వందనాలు. జోషన్న గారికి నా నిండు వందనాలు. చూస్తున్న ప్రేక్షకులు కూడా నా వందనాలు. నా సాక్ష్యము చెప్పబోయే ముందు, మాది విజయవాడ, ఆటోన్ నగర్, రెల్లిస్ కాలనీ, పడమట హై స్కూల్ రోడ్లో విమోచన ప్రార్థన మందిర పరిచర్య మాది. మరి బ్రదర్ రాజేష్ గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి అన్నగారి ఛానల్లో మరి బ్రదర్ రాజేష్ గారు, బెజవాడ రాజేష్, మరి వారి సత్యమణి గారు, నేను అన్నగారి బ్రదర్ సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుని నామానికి మహిమకరంగా అనేక మంది ఆయన సాక్ష్యం విని పట్టబడ్డం, సేవకులు కూడా అనేక మంది ప్రాంతాలకి వెళ్ళటము, కొన్ని వందల మంది జనం మధ్య దేవాతి దేవుడు ఆయన వాడుకోవడం, అది కేవలం దేవుని నామానికి మహిమ. అదేవిధంగా అట్టి అవకాశం ఇచ్చిన జోషన్న గారికి కూడా నా నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. నా సాక్ష్యం ఏమిటంటే, నా పేరు దేవిన, మాది అన్యుల కుటుంబము. నేను, తమ్ముడు, అమ్మ, నాన్న. మాది నిరుపేద కుటుంబము. మాది అసలూరు వైజాగ్ దగ్గర. జీవనోపాధి కొరకు మేము విజయవాడ ప్రాంతం వచ్చి, మా చిన్నప్పుడే తల్లిదండ్రులు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఎంతో కష్టంతో మమ్మల్ని పెంచారు. అదే క్రమంలో మా తల్లిగారు ఒకరింటిలో పని చేసుకుంటూ ఉండేది. ఆవిడతో పాటు నేను కూడా నా చదువు మానేసేసి ఆవిడతో పాటు పనికి వెళ్తూ ఉండేదాన్ని. అంటే మీ పేదరికం వల్ల? మా పేదరికం వల్ల చాలా సంవత్సరాలు తల్లిగారు పనిచేస్తూ ఆవిడకి అనారోగ్య సమస్య వల్ల నేను 10th క్లాస్ వరకు చదువుకొని తదుపరి చదువు మానేసేసి అమ్మతో పాటు పనికి వెళ్తూ ఉండేదాన్ని. ఆ క్రమంలో కొన్ని సంవత్సరాలు అలా జరిగిన తర్వాత ఎంతకాలం ఇలా నేను కూడా ఇలా పాచి పనులు చేసుకుంటానని చెప్పి ఒక మెడికల్ షాప్లో 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆ తదుపరి అప్పటికి నా వయసు ఇంచుమించు 18 సంవత్సరాలు. ఆ సంవత్సరంలో 18వ ఏట నేను మరి మా వారి నాన్నగారు రాజేష్ గారిని వివాహం చేసుకోవడం జరిగింది. ఇష్టపడి ఇద్దరము వివాహం చేసుకున్నాము. అంతవరకు నా కుటుంబంలో నేను ఒక్కదాన్నే కూతుర్ని కాబట్టి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా నన్ను చాలా గారాభంగా చూసుకున్నారు. నాకు ఎటువంటి లోటు లేకుండా, ఇబ్బంది లేకుండా నన్ను చాలా బాగా పెంచారు. ఆ క్రమంలో నేను మరి నా భర్తని వివాహం చేసుకుని వచ్చినప్పుడు ఇంకా అమ్మ నాన్న నాకు దూరం అయిపోయారు. ఎందుకంటే నా ఇష్టానుసారంగా నేను చేసుకున్నాను కాబట్టి ఇంక నన్ను విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను ఇంకా నా భర్త దగ్గర కలిసిమెలిసి ఉంటూ కొద్ది నెలలు చాలా సంతోషంగా గడిపాం.
ఒక 2 నెలలు నా తల్లిదండ్రుల లోటు నాకు తెలియకుండా నేను ఎంతో బాగా చూసుకున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్నామేమో, నన్ను చాలా బాగా ఒక పసిపిల్లవాని వల్లే చూసేవారు. చక్కగా నన్ను ప్రేమించి ఆదరిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మరి నా భర్త ఇంత గంజాయి పొట్లన్నీ ఒక కుర్చీ కింద దాశారు. అది నాకు తెలీదు. మా మరిది ఉన్నారు, మా భర్తకి తమ్ముడైన మరిది గారు ఉన్నారు. ఆయన నన్ను పిలిచి, వదిన ఒకసారి ఇట్రా అంటే, ఏంటయ్యా అంటే, ఇదిగో వదిన, అన్నయ్య ఇదిగో గంజాయి తెచ్చుకున్నాను అన్నాడు. అప్పటి వరకు నా భర్త భయంకరమైన త్రాగుబోతని, భయంకరమైన ఈ డ్రగ్స్కి బానిసని నాకు తెలీదు. నాకు ఏ అలవాటు లేదు, నేను చాలా మంచివని చెప్పేవాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను చాలా మంచివని చూసేవాడిని, కళ్ళ ముందు నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఇంకా బాగా చూసుకుంటానని చెప్పి నాతో చెప్పేవాడు. నేను అదే, ఎవరైనా నమ్ముతారు కదన్నా, భర్త చాలా ప్రేమిస్తున్నాడంటే. నేను అలాగే నమ్మాను. కానీ ఒకరోజు మా మరిది నాకు అది తీసుకొచ్చి నాకు ఇప్పటివరకు అది గంజాయిని కూడా నాకు తెలియదు. అది తీసుకొచ్చి చూపించేసరికి ఒక్కసారి నాకు గుండె దడ పుట్టేసింది, భయం వేసింది. ఏంటి, నా భర్త తాగుతాడా? నాకు ఏ అలవాటు లేదని చెప్పాడు కదా, మరి ఇదేంటి మా మరిది ఇది చూపించి ఇది గంజాయి అంటున్నాడని చెప్పి భయం వేసింది. ఆయన వచ్చే వరకు అలా ఎదురు చూస్తూ ఉన్నా, అడగాలి, నువ్వు తాగుతున్నావా, నన్ను మోసం చేసి నేను అడగాలని చెప్పి. ఉదయం 10ంటికి వెళ్ళిపోయిన వ్యక్తి సాయంత్రం 7ంటికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఆ పొట్లను చేతిలో పట్టుకొని అడిగాను, ఇది ఎవరిది, నువ్వు తాగుతావంటే, నేను ఎందుకు తాగుతాను, ఇది నాది కాదు మా ఫ్రెండ్ది, నన్ను దాయమని ఇచ్చాడంటే, నువ్వు నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్పమాకు అని అంటే, లేదమ్మా నేను తాగును, నాకు అసలు ఏ అలవాటు లేదని చెప్పి అప్పటికి అరగంట సేపు నేను వాదిస్తున్నాను. నాకు నిజం చెప్పు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, నువ్వు త్రాగుతావంటే, అప్పటికి ఆయన తాగున్నాడేమో. నేను పెట్టే టార్చర్ అయిన పదే అడుగుతుంటే, అవును నేను తాగుతాను ఇప్పుడేంటి అని చెప్పి విపరీతంగా నన్ను అక్కడికక్కడే కొట్టేసేసి, అప్పటికి ఫుల్గా గంజాయి తాగి ఉన్నారు. ఆ గంజాయి తాగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేసేస్తారు. వాళ్ళ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్న. అలా ఒకప్పటికి నేను వాదిస్తున్నానేమో, నన్ను భయంకరంగా కొట్టేసేసి, అంటే ఒకేసారి మీరు షాక్ అయిపోయి ఉంటారు. నాకు ఆ మాట వినగానే నాకు అప్పటి వరకు తెలీదు, ఆయన చాలా మంచివారు, నేను బాగా చూసుకుంటారని నేను నమ్మి వచ్చాను కదా. ఒక్కసారి నేను ఆ మాట వినేసరికి నాకు ఒక్కసారి షాకు. ఏంటి, నా భర్త ఇంత భయంకరమైన త్రాగుబోతా, గంజాయి తాగుతారా? ఆ గంజాయితో పాటు టాబ్లెట్స్ కూడా వేసుకునేవారంట. నాకు అది నెమ్మదిగా తెలిసింది. అంటే మీ హస్బెండ్ అప్పుడు ఏం వర్క్ చేస్తున్నారమ్మా? అప్పుడు ఆయన తాపి పని చేసేవారన్న. తాపి పని చేసేవారు, ఒక మేస్త్రిగా ఉండేవారు. మేస్త్రి కింద మేస్త్రిగా ఉండి కాంట్రాక్ట్ బిల్డింగ్లు తీసుకొని కడతా ఉండేవారు. మీ హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అప్పుడు మా హస్బెండ్ గారు పూర్తి విగ్రహారాధికులన్న. నేను నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు మా పక్కనే మందిరం ఉండేది. ఆ మందిరానికి వెళుతూ ఉండేదాన్ని. పక్కన అక్కలు నన్ను నాను కూడా అని చెప్పి పిలిస్తే వాళ్ళతో పాటు వెళుతూ చక్కగా నేను కూడా పాస్టర్ గారి దగ్గరగా ఉండి వాళ్ళతో ప్రార్థన చేపించుకుంటూ ఉండేదాన్ని. నా తల్లిదండ్రులు అన్యులైనప్పటికీ కూడా నేను వాళ్ళ కన్వర్ట్ అవ్వలేదు. నేను ప్రత్యేకించి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, కానీ నాకు అంత భక్తి తెలీదు. ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి, వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి వెళ్ళేదాన్ని. అలాగే వెళ్తూ క్రమంలో నేను వివాహం చేసుకోవడం జరిగింది నా భర్త గారిని. వీళ్ళు కూడా పూర్తిగా విగ్రహారాధికులు, భయంకరమైన విగ్రహారాధికులు. వారికి యేసు ప్రభు అంటే తెలీదు. అటువంటి సందర్భంలో నేను ఎప్పుడూ నా ఇంటి దగ్గర నేను పూజలు అయి చేయలేదు, కానీ వీరు నాతో పూజలు చేపించేవారు. నేను నేర్చుకునేదాన్ని. నాకు రావు, నేను చేయలేను అన్నా సరే, నువ్వు చేయాల్సిందే, మీ ఇంటికాడ వేరు, ఇది మా ఇల్లు, మేము చెప్పినట్లే నువ్వు చేయాలని చెప్పి అనేవాళ్ళు. ఆయన అలాగే ఏడ్చుకుంటూ వాళ్ళు పూజలు చేస్తుంటే వాళ్ళ వెనక మళ్ళీ నుంచొని వాళ్ళు పూజలు చేస్తుంటే నేను మనసులో యేసయ్యా అనేదాన్ని. నాకు ఎందుకంటే యేసయ్య మాట తప్ప నాకు ఇంకొకటి తెలియదు. ఎందుకంటే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను మందిరానికి వెళ్ళాను కాబట్టి మనసులో వాళ్ళు పూజలు చేసుకుంటే నేను యేసయ్య అని అనేదాన్ని. అలా అనుకుంటూ ఉండేదాన్ని అన్న. ఆ క్రమంలో ఒకరోజు భయంకరంగా ఒకసారి కొట్టి, నువ్వు పూజలు చేయాలి. మా అత్తగారు కూడా పూర్తిగా విగ్రహారాధికులు. మీ ఆయన అప్పటికి మా ఆయన తాగుతున్నారని నాకు తెలుసు కాబట్టి ఒకటే అన్నారు, నువ్వు పూజలు చేస్తే నీ భర్త మారతారమ్మే అని చెప్పి మా అత్తగారు చెప్తే, ఆవిడ గుడిలోకి వెళ్ళేది నేను ఒకటేదనేదాన్ని, అత్తగారు నేను రానండి, పోనీ మీరు వెళ్ళండి, నేను యేసయ్యని నమ్ముకున్నాను అని చెప్పి కొద్ది నెలలు అలా జరిగింది. నా పెళ్ళైన 4 నెలలు అలాగే ఆవిడ గుడికి వెళ్తే నేను గుడి మెట్ల దగ్గర బయట నుంచి ఉండేదాన్ని. నేను లోపలికి వెళ్ళేదాన్ని కాదు, బయట ఉండి యేసయ్య వాళ్ళ దేవుని వాళ్ళు కొలుచుకుంటే నాకు వచ్చింది మాట ఒకటి, యేసయ్య నా పరిస్థితి మార్చు,
అని ఇలాగే అనుకుంటూ ఉండేదాన్ని అన్న. ఆ క్రమంలో మా అమ్మాయి, మా పెద్దమ్మాయి కడుపును పడింది. కడుపును పడినప్పుడు ఇప్పటి వరకు నాకు నా భర్త త్రాగుతాడని తెలియదు కదా. ఇంక తెలిసిపోయినాక ఇంక ఈ అమ్మాయికి తెలిసిపోయింది నేను త్రాగుతానని చెప్పి ఇంక ఓపెన్ అయిపోయాడు. అప్పటి వరకు ఉదయం 10ంటికి వెళ్ళి 7ంటికి వచ్చిన వ్యక్తి సాయంత్రం 7ంటికి ఇంటికి వచ్చి నాతో చక్కగా కలిసి ఉండి మేమిద్దరం కలిసి జీవిస్తూ ఉండగా ఒక్కొక్కసారి 11, 12 ఉదయం వెళ్ళిన వ్యక్తి నైట్ 11, 12 వరకు కూడా వచ్చేవారు కాదు. ఫోన్ చేద్దామన్నా ఆయన దగ్గర ఫోన్ ఉండేది కాదు. నాకేమో ఆకలిస్తూ ఉండేది. పెట్టేవారు ఎవరున్నారు? అత్తయ్య గారు. అప్పటికే ఆవిడకి ఒంట్లో బాగోక ఆయన కష్టపడితేనే మా ఇంట్లో గడిచేది. ఈయన కష్టపడిన ప్రతి రూపాయి తన త్రాగుతూ తన స్నేహితుడికి ఇస్తూ ఉండేవాడు. ఎలాగో సమస్తం తెలిసిపోయిందని చెప్పి ఇంకా రెచ్చిపోయాడు. ఇంక తెలిసిపోయింది కదా, ఇంకేంటి నేను దాచేది, నేను ఎలాగో తాగుతానని తెలుసు కదా తనకి, ఇంక నా ఇష్టం అని చెప్పి తనకి ఒరిజినల్ క్యారెక్టర్ ఇంక బయటపడేసేసి ఇంకా 11, 12 అలా ఆ టైంకి వచ్చేవారు. ఏంటయ్యా ఈ టైం వరకు నేను ఒక్కదాన్నే కదా, నాకు ఎవరూ లేరు కదా తోడు, నువ్వు ఈ టైంకి వస్తావని అంటే నా ఇష్టం, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తాను, అడగడానికి నువ్వెవరని చెప్పి నేను ఏది అడిగినా సరే మొదట కొట్టేసేవారు, గొడవ పడేసుకునేవాళ్ళు. ఏ మాట మంచి మాట్లాడినా గొడవే, చెడు మాట్లాడినా గొడవే, అలాగ కొడుతూ భయంకరంగా హింసిస్తూ ఉండేవారు. అలాగ నాకు నెలలు నిండుతూ ఉన్నాయి అన్నయ్య. నెలలు నిండుతూ ఉండేసరికి నా భర్త గారు ఒక చిన్న ఆటో కొనుక్కున్నారు. ఆటో కొనుక్కొని నేను తాపి పని చేయలేకపోతున్నాను, నాకు శరీరం సహకరించట్లేదని చెప్పి ఒక చిన్న ఆటో కొనుక్కున్నారు. సరే ఆటో కొనుక్కున్నారు కదా, చక్కగా నన్ను ఇంకా బాగా చూసుకుంటాడు, ఎందుకంటే ఇప్పుడు నేను కాదు నాలో ఇంకొక బిడ్డ పెరుగుతుంది అని చెప్పి నేను ఆశపడ్డాను. ఆశపడి ఉదయం 10ంటికి టిఫిన్ ఇచ్చి వెళ్ళిపోయేవారన్న. నైట్ 3 వరకు ఇంటికి వచ్చేవారు కాదు. అలాగే ఆకలితో ఉండేదాన్ని. పెట్టేవారు ఎవరు ఉండేవారు కాదు. నాకు ఆ వంట చేసుకోవడం రాదు, ఎందుకంటే నా మా తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరిగానేమో. నాకు ఇంట్లో పని వంట చేసుకోవడం ఏమీ వచ్చేది కాదు. మా అత్తగారు అనేది ఎంతకాలం తిని కూర్చుంటావు, ఎవరు చేస్తారు నీకు, నీ పనులు నువ్వు చేసుకో అనేది. నాకేమో చేయడం వచ్చేది కాదు. మొదటి ప్రెగ్నెన్సీ ఏమో నేను చాలా బలహీనరాలను అయిపోయాను. డాక్టర్లు బెడ్ రెస్ట్ కావాలి అని అన్నారు. ఏ పని చేసుకునేదాన్ని కాదు. అలాగా మంచం మీద ఆయన వస్తే ఏమైనా తెస్తే తినేదాన్ని, లేదంటే ఆయన ఏ టైం వరకు వచ్చినా ఆ టైం వరకు బయట మెట్ల దగ్గర అలా కూర్చుంటూ ఉండేదాన్ని అన్న. ఒక్కొక్కసారి 3ంటికి వచ్చేవారు. 3ంటికి వచ్చి ఆకలేస్తుందంటే నా దగ్గర ఏమీ లేదు, ఎందుకంటే ఆటో తోలిన డబ్బులన్నీ తాగేసేవాళ్ళు. ఇంటికి 1 రూపాయి తెచ్చేవాళ్ళు కాదు. ఆకలేస్తుంది అయ్యా అంటే నా దగ్గర ఏమీ లేవు, అలాగే పడుకోనంటే ఎన్నో రోజులు మంచినీళ్ళు తాగి కడుపు మోకాల్లో పెట్టుకుని పడుకునేదాన్ని అన్న. అంటే కడుపులో బిడ్డను ఉంచుకొని అన్న. అలాగే చాలా బాధపడ్డాను. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తే ఈ పిల్లకి బ్లడ్ తక్కువగా ఉంది అని చెప్పేవారు. అప్పుడు తన మనసు మారి ఆయన 3ంటికి రాని 12ంటికి రాని ఎప్పుడు వస్తే అప్పుడు ఏదో ఒక టిఫిన్ కానీ బయట నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొస్తే ఆ టైంలో తినేదాన్ని అన్న. ఆ టైంలో తినడం వల్ల నాకు అరిగేది కాదు. ఒక్కోసారి వాంతులు అయిపోయాయి, ఒక్కొక్కసారి మోషన్స్ అయిపోయాయి. చాలా ఇబ్బంది పడేదాన్ని. చెప్పుకుంటాకి నాకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అలాగ నరకయాతన పడ్డాను. ఒక్కొక్కసారి ఎందుకు ఇలా త్రాగుతున్నావా అని అడిగితే ఆయన భయంకరంగా త్రాగి ఉండేవాడేమో, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆటో అద్దాలు పడ పగల కొట్టేసేవాళ్ళు అన్న. అంటే మీ మీద కోపం? నా మీద కోపం. ఇప్పుడు నన్ను కొడితే నా కడుపులో శిశువు పెరుగుతుందిగా, మరి నా కడుపులో నేను మా అమ్మాయిని మోస్తాను కదా, ఏమైనా అయ్యిద్ది అని చెప్పి ఆ కోపాన్ని ఆటో మీద చూపించి ఆటో అద్దాలు ఒకసారి కాదు 2 సార్లు కాదు ఎన్నోసార్లు ఆటో ఎంత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకెళ్ళి ఆటోలు పగల కొట్టేసేవాళ్ళు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు అంటే నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అని చెప్పి మరలా వచ్చి నన్ను కొట్టేవారు. అలాగ చాలా చిత్రహింసలు పెట్టారన్న. ఇంకా నాకు ఏ దిక్కు లేదు, నాతో మాట్లాడేవారు కూడా ఎవరూ లేరు. అప్పుడు నేను నమ్ముకున్న నా దేవుడు నాకు గుర్తొచ్చాడు. పక్కన వాళ్ళ దగ్గర ఒక బైబిల్ అడిగాను. వాళ్ళు చర్చికి వెళ్తారన్న, పక్కన వాళ్ళ దగ్గర బైబిల్ అడిగి నాకు ఒక చిన్న బైబిల్ ఇస్తారని అడిగితే వాళ్ళు ఇచ్చారన్న. వీళ్ళందరూ పడుకుని పోయేవాళ్ళు. నైట్ 2ంటికి లేసేదాన్ని, లేచి నిలువు మోకరించి దేవుడికి మొరపెట్టుకునేదాన్ని. ఎందుకంటే పగలు ప్రార్థన చేస్తే మా అత్తగారు ఊరుకునేవారు కాదు, మా ఆయన ఊరుకునేవాళ్ళు కాదు. నువ్వు ఈ దేవుడిని నమ్ముకున్నావు కదా అని చెప్పి తిట్టేవారు నన్ను బాగా. అందుకని ఏం చేసేదానంటే వీళ్ళందరూ పడుకుని పోయిన తర్వాత లెగిసి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగ నెల నిండే వరకు ప్రార్థన చేసుకునేదాన్ని. ఒకరోజు మా అత్తగారు ఏం చేశారంటే సోది చెప్పించుకున్నారు. సోది చెప్పించుకున్నప్పుడు మా మావయ్య గారు లేరు, మా ఆయన చిన్నప్పుడే చనిపోయారు. సోది చెప్పించుకున్నప్పుడు మా మావయ్య గారు సోదిలోకి వచ్చి నేనే పుడతాను, ఎవరో పుట్టరు,
నీ ఇంటిలో మొదటి సంతానం నేనే పుడతాను, మగ పిల్లవాడిగా పుడతాను అని అన్నారు. అని అంటే ఆ మాట నేను విన్నాను. నాకు అప్పటికే ప్రార్థన, నాకు దేవుడి మీద విశ్వాసం. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులు ఉన్న దగ్గర ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసుకోమ్మా, నీ పరిస్థితి ఎటువంటిదైనా దేవుడు మారుస్తాడు అనేవాడు. నాకు అంత భక్తి తెలియదన్నా. నాకు బైబిల్ చదవడం కూడా ఏంటో, నాకు ఏదో బైబిల్ మోసుకెళ్ళేదని అంతే. ఈ బైబిల్ తెరిచి ఇందులో వాక్యాలు కూడా నాకు తెలియదు. నాకు పాస్టర్ గారు చెప్పిన మాట ఒకటే గుర్తుండేది, ప్రార్థన చేసుకొని. నాకు ఆ మాట మదిలో మెలిచింది. ఇప్పుడు వీళ్ళు అన్యులు కదా, సోది గారు చెప్పారు మా మావయ్య పుడతారని. ఇప్పుడు మా మావయ్య పుడితే నన్ను కూడా, ఇదిగో మేము మంచోళ్ళం, ఎందుకంటే మేము పూజలు చేస్తున్నాం కాబట్టి సోదుల ద్వారా మీ మావయ్య మాట్లాడాడు, కొడుకే పుట్టాడు, నువ్వు ఇంకా చర్చి అప్పటికి నేనేదాన్ని అన్న, నన్ను చర్చికి తీసుకెళ్ళండి, నేను ప్రార్థన చేసుకుని బతిమలాడేదాన్ని. మా ఆయన్ని కానీ మా అత్తగారిని కానీ పక్కన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే తీసుకెళ్ళమంటే వెళ్ళనిచ్చేవారు కాదన్న. నేను అనుకునేదాన్ని, ఒకటి అడిగా నన్ను ఏసయ్యా, నాకు ఆడపిల్ల నువ్వు వేసయ్యా, వీళ్ళ నమ్మకం మగపిల్లలు పుట్టాలి, ఎందుకంటే సోదావిడ చెప్పిందిగా, అంటే ఇంకా అదే నమ్మకం అయిద్దని. అదే నమ్మకం అయిపోయింది. మా ఆయన గారికి మా అత్తగారికి అదే నమ్మకం, మగపిల్లాడే పుడతాడని చెప్పి. నేనైతే దేవుడి దగ్గర అడిగాను, ఏసయ్య నాకు మగపిల్లాడు వద్దు, నాకు ఆడపిల్ల పుట్టాలి. ఒకవేళ మగపిల్లాడు పుడితే వీరు నన్ను నిజంగా బలవంతంగా పూజలు చేయమంటారు, నాకు ఇష్టం లేదయ్యా అని చెప్పి నిలువు మోకరించి ఏడ్చి ప్రార్థన చేశానన్న. అద్భుత రీతిగా దేవుడు నాకు మొదటి సంతానం ఆడపిల్లనే ఇచ్చాడు. అలాగా ఇంకా నాకు ప్రార్థనలు ఇంకా విశ్వాసం పెరిగిందన్న. అమ్మాయి పుట్టింది, అంతా కొంచెం పర్లేదు, ఈయన కష్టపడి, ఎందుకంటే పచ్చి బాలింతను కదన్నా, ఒక 4 రోజుల వరకు చాలా బాగా చూసుకున్నారన్న. నన్ను చక్కగా చూసుకొని, నాకు పసిబిడ్డకి ఏం కావాలన్నీ చూసుకునేవాళ్ళు. చూసుకున్న తర్వాత అలాగలాగా ఇంకా ఏమైందంటే, ఆటో కొనుక్కున్నారు కదా, దానికి కిస్తీలు కట్టాలి నెలకి. ఆ కిస్తీలు డబ్బులు చాలక ఇటు భయంకరంగా త్రాగుతూ ఉండేవారు కదన్నా. తోలిన డబ్బులన్నీ త్రాగడానికే వేసేవారు. ఆ గంజాయికి, ఆ బానిస, ఆ త్రాగుడికే ఖర్చు పెట్టేసేవాళ్ళు. నాకు చెప్పకుండా అప్పటికి మా పాపకి 2 నెలల వయసు. 2 నెలల వయసు అప్పుడు నాకు ఏం చెప్పారంటే, అమ్మ ఇక్కడే ఏలూరులో నాకు కిరాయి ఉంది, నేను వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి అన్నారు. అంటే నేను అడుగుతున్నాను, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం నేను విన్నాను. బయట నుంచొని వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, అరే నేను ఒక అరగంటలో వచ్చేస్తాను, మా ఆవిడికి సర్ది చెప్పి నేను వచ్చేస్తాను అని అన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏదైనా గొడవలకి వెళ్తున్నారు. అప్పటికే భయంకరమైన గొడవలు అన్నయ్య, భయంకరంగా ఎవరిని పడితే వాళ్ళు కొట్టేసేసి రక్తపు చేతులతో ఇంటికి వచ్చేవారు, చేతుల నిండా గాయాలతో వచ్చేవారు. ఏమైందయ్యా అంటే, ఏం లేదులే అని చెప్పేవారు. అంటే నాకు నిజం చెప్పేవారు కాదు, ఏదో ఒక మాట దాటేస్తూ ఉండేవాళ్ళు. అలా ఉంటే నాకు భయం వేసింది, ఏదైనా కొట్లాటికి వెళ్తున్నారేమో, ఎక్కడికి వెళ్తున్నావు, నిజం చెప్పాను అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నాకు ఏలూరులో కిరాయి ఉంది, గంటలో వచ్చేస్తానని చెప్పి ఆటో తీసుకుని వెళ్ళిపోయారన్నయ్య. అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఆటో సొంత ఆటో కదన్నయ్య, ఆటో ఒక ఆయనకి తాకట్టు పెట్టేసేసి ఆ డబ్బు తీసుకొని అరకు ప్రాంతానికి వెళ్ళిపోయారన్న. ఎల్లమంచిలి అరకు అని చెప్పి వైజాగ్ సైడ్ ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అది నాకు తర్వాత తెలిసింది. నేను గంటలో వచ్చేస్తున్నాడని చెప్పి సాయంత్రం అయిపోయింది, ఫోన్ చేస్తున్నా, ఏంటయ్యా ఇంకా రాలేదంటే, అమ్మ వస్తుంటే పోలీసులు నా ఆటోని పట్టేసుకున్నారు, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, వచ్చేసరికి రేపు పొద్దున్న ఇది, ఈ పూట నన్ను వదలరు పోలీసులు, నన్ను రేపు పొద్దున్న కల్లా ఇంటికి వచ్చేస్తానంటే, నిజమేనేమోనని చెప్పన్నా. ఇదిగో ఈ ఇంట్లోనే కన్నీరు కట్ చేర్చానన్నా దేవుడికి ప్రార్థన చేసుకుని. ఎందుకంటే నాకు విశ్వాసము, దేవుడు నేను మా అత్త వాళ్ళందరూ మగపిల్లాడు పుడతాడని అంటే, నాకు దేవుడు ఆడపిల్లలు ఇచ్చాడు కదన్నా, నాలో ఇంకా విశ్వాసం బలపడింది. అప్పటికి నాకు బాప్తిజం లేదు, రక్షణ అనుభూతి లేదు. కనీసం నేను మందిరానికి కూడా వెళ్ళేదాన్ని కాదన్న. నన్ను మందిరానికి కూడా ఎవరు తీసుకెళ్ళలేదు. చర్చికి వెళ్తానని అన్నిసార్లు బతిమలాడినా నన్ను ఎవరు చర్చికి కూడా తీసుకెళ్ళేవారు కాదు. ఇంటిలోనే కూర్చొని ఒక మూల కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఎవరు లేని టైంలో ప్రార్థన చేసుకునేదాన్ని అన్న. ఎవరైనా వస్తే నన్ను ఏమైనా తిడతారేమో, దేవుణ్ణి దూషిస్తారేమోనని చెప్పి అందరూ పడుకుని పోయినాక, మా అత్తగారు పనికి వెళ్ళిపోయినాక నిలువు మోకరించి ఏడ్చుకొని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని అన్న. అలాగ జరుగుతుండగా ఈయన ఇంకా పొద్దున్న వస్తానంటే ఇంకా రాలా. నాకు ఇంకా భయం పెరిగిపోయింది, పోలీసులు కొట్టేస్తున్నారేమో, ఇంకా వదలరేమోనని చెప్పి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ కలవట్లేదు. 2 రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేశాడన్న. ఎక్కడున్నావయ్యా అని అంటే, నేను ఎక్కడా లేను, నేను అరకు ప్రాంతానికి వెళ్ళానన్నాడు. ఎందుకు అరకు ప్రాంతానికి వెళ్ళావని, నేను డబ్బు సంపాదించడానికి వెళ్ళానన్న. ఇప్పుడు డబ్బు సంపాదించి ఏం చేస్తావయ్యా, ఆటో ఉంది కదా,
ఆటో తోలుకొని కష్టపడితే మనం బ్రతుకుతాం కదా. ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించి ఏం చేయాలంటే, నాకు ఈ చిన్న చిన్న చేతక డబ్బు సరిపోదు, నేను కొన్ని లక్షల రూపాయల డబ్బు సంపాదించాలి, నీ టార్చర్ నేను భరించలేకపోతున్నాను, నీ టార్చర్ని తట్టుకొని నా వల్ల కాదు, అందుకే నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళిపోయాను అన్నాడు. ఎందుకు వెళ్ళావయ్యానంటే, అక్కడ అఘోరాలు ఉంటారు, గుప్త నిధులు ఉంటాయి, అక్కడ ఆర్పీ కాయిన్స్ ఆలుగులను ఉంటాయి, వాటిని నేను అమ్మితే నాకు కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు, అవి అడవుల్లో దొరుకుతాయి, ఆలుగులు అనేవి అడవుల్లో దొరుకుతాయి అంటనే, ఆ అడవుల్లో దొరుకుతాయి, కాబట్టి నా గురించి నువ్వు ఎదురు చూడకు, నేను ఎప్పుడు వస్తానో తెలీదు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అనేవాడని. అప్పుడు నాకు 2 నెలలు, నేను పచ్చి బాలింతనన్నయ్య, 2 నెలల్లో నా పిల్లని పట్టుకుని నేను ఎలా బ్రతకాలి? మా అత్తగారు అప్పటికే ముసలివారు, ఆవిడకి ఇంట్లో పాచి పని చేసుకుంటూ, మా మరిది గారు చదువుకుంటున్నారు, నన్నే చూస్తారా, వాళ్ళ పోషణ వాళ్ళే చూసుకుంటారన్న. అయ్యా కాదులే అయ్యా, మనకి ఏ ధనము వద్దు, వచ్చేసి అంటే, నువ్వు నాతో ఏం మాట్లాడు, మాకు ఫోన్ పెట్టేని చెప్పి కట్ చేస్తారన్న. మళ్ళీ నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఫోన్ కలిసేది కాదు. అలాగన్నా తినటానికి తిండి ఉండేది కాదు, కట్టుకుంటానికి సరైన వస్త్రాలు ఉండేవి కాదు. బాల్యం తప్పుడు పాలు తాగితే తల్లికి పాలు పడతాయి అనేవారన్న. కనీసం ఒక 10 రూపాయలు పాలు పెట్టి తెచ్చుకుంటా కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి, ఎందుకంటే అన్ని తోలి తెస్తేనే నా ఇల్లు గడిచేదన్న. ఈ పూట 100 రూపాయలు తెస్తే ఆ పూట బియ్యం కొనేవారు, నాకు కావలసినవి చూసుకునేవారు, వెళ్ళిపోయేవారు. ఇప్పుడు నాకు అది ఇచ్చే దిక్కు కూడా ఎవరు లేరు, అని వెళ్ళిపోయారు. ఒక్కదాన్నే చేతిలో పసిబిడ్డను పెట్టుకొని ఎన్ని రోజులు అలా ఉండనన్నా, మా అత్తగారు ఎన్ని రోజులని చూస్తారు. ఆవిడ కూడా విసుకెత్తిపోయి, మొన్నటి వరకు వాడిని పెంచాను, ఇప్పుడు నిన్ను పెంచాలా అని చెప్పి అంటూ ఉండేవారన్న. అయినా బాధ భరిస్తూ అలాగే ఉండేదన్న. ఎన్నో రోజులన్నా అన్నం లేక, పిల్లకి పాలు రాక, ఏడ్చుకొని మంచినీళ్ళు తాగి, ఆ పిల్లకి పాలు రావట్లేదు, నెలల్లో పిల్ల, ఏం చేయాలో తెలియక ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఆ పిల్ల ఒక పక్క గుక్క పెట్టి ఏడ్చేది, నేను ఒక పక్క గుక్క పెట్టి ఏడ్చేదాన్ని. ఎవరైనా ఇంత అన్నం పెడితే బాగున్ను, సర్దిపోయిన అన్నమైనా ఇంత అన్నం పెడితే బాగుండు అని చెప్పి ఆశపడేదాన్ని అన్న. ఎవరు కూడా నా మీద జాలి చూపించలేదు, ఒకటే ప్రార్థన చేసుకునేదాన్ని, దేవా నన్ను కరుణించేస్తే అని చెప్పి ఒక్కదాన్ని మోకరించన్న. అత్తగారి పనికి వెళ్ళిపోయి, మా మరిది చదువుకి వెళ్ళిపోతే నీలో మోకరించి ఏడవడమేనన్నా. ఎందుకంటే పోనీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వారు నన్ను, నా కూతురు అప్పుడే చనిపోయిందని చెప్పి నన్ను వదిలేశారు. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు, ఆ దేవుడే దిక్కు. అలాగ నెలలు గడుస్తూ వచ్చినాయి అన్న. తిని తినక, ఒక పూట తింటే 2 పూటలు పస్తుండేదాన్ని అన్న. కడుపు నిండా మంచినీళ్ళు తాగేసేసి కడుపు నిండిపోయిందని చెప్పి అలా కడుపులో మోకాలు కడుపులో పెట్టుకొని అలా పుడుకుని పోయేదాన్ని అన్న. మా పిల్ల ఏడుస్తుంటే అలా మంచినీళ్ళు పట్టిస్తూ ఉండేదాన్ని అన్న, గోరువెచ్చ నీళ్ళు పట్టిస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఆ పిల్ల ఏడుస్తుంది, ఎందుకంటే ఇంకా అన్నప్రసన్న కూడా అవ్వలేదు, 6వ నెల కూడా ఇంకా రాలేదు, పసిపిల్ల. అలాగే ఏడుస్తూ ఒకటే అనుకునేదాన్ని, ప్రభువా నా పరిస్థితి మార్చేయ, నా దిక్కు మార్చే అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అన్న. ఈ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇంకా మా అమ్మాయికి 6వ నెల వస్తుంది, ఇంకా అన్నప్రసన్న చేయాలనగా ఫోన్ చేస్తూ ఉండేదాన్ని, వచ్చేయ్యా ఉండమాకయ్యా, నాకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, ఆకలేస్తున్నానన్న. ఆయన మనసు కరిగేది కాదన్న. చచ్చిపోతే చచ్చిపో అని అనేవాడే కానీ వస్తానమ్మని అనేవాడు కాదు. అలాగా ఇంకా మా అమ్మాయికి వారం రోజుల్లో అన్నప్రసన్నగా బతిలాడాను, నువ్వు డబ్బులు లేకపోయినా పర్లేదయ్యా, నాకు నా పిల్లకి తండ్రిగా, ఒక భర్తగా ఉండు, నేను చచ్చిపోతానేమో, ఎందుకంటే ఆకలితో చచ్చిపోతానేమో, అన్నం తిని చాలా రోజులైందని చెప్పి ఏడ్చి ఫోన్ చేస్తానన్న. మాట్లాడుతూనే ఉంటాను, ఏడుస్తూనే ఉంటున్నాను. మరి దేవుడే దయ చూపించాడేమోనన్న ఆ మాటలకి. అమ్మ నేను వచ్చేస్తాలే, నువ్వు భయపడకు, నేను వచ్చేస్తాలేనని చెప్పి నేను ఫోన్ చేసిన 2 రోజుల కన్నా అరకు ప్రాంతం నుంచి వచ్చేసారు. ఒక పిచ్చోడులాగా గడ్డమంతా పెరిగిపోయి, జుట్టంతా పెరిగిపోయి, ఆయన దగ్గర కూడా తింటాక డబ్బులు లేవు. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన డబ్బు అంతా వాళ్ళ ఫ్రెండ్స్తో జలసాలు చేసుకుంటూ, తాగుతూ, తినుచు మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకున్నాడు. ఈయన దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఆయన స్నేహితులు ఉన్నారన్న, ఈయన దగ్గర డబ్బులు అయిపోయినా సరే వాళ్ళు కూడా ఎటు వెళ్ళిపోయారంట. పిచ్చోడుకులాగా రామరపాడు రింగ్ దగ్గర బండి దిగన్న, ట్రైన్ దిగి అక్కడి నుంచి ఈ తాడిగడప ప్రాంతం వరకు నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే కనీసం ఒక 10 రూపాయలు ఆటో ఎక్కి రాటకు కూడా ఆయన దగ్గర డబ్బులు లేక ఒక పిచ్చోడిగా వచ్చాడన్న. ఆయన చూసి ఏడ్చానన్న. ఎందుకంటే
నాకు ఏం లేకపోయినా పర్లేదు, నాకు భర్త ఉన్నాడన్న ధైర్యంతో ఆయన పట్టుకుని గట్టిగా ఏడ్చాను. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళకయ్యా. ఎన్నో హింసలు, చిత్రహింసలు పెడుతున్న మీ భర్తను ఎప్పుడు విడిచిపెట్టాలని అనిపించలేదమ్మా? ఆ ఆలోచన అసలు నా మనసులో రాలేదన్న. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నానేమో, యేసయ్య మీద నేను విశ్వాసం ఉంచానేమో, నాకు ఆలోచన రాలేదు నా భర్తను వదిలేయాలి, ఇంక నాకు ఎవరు లేరు కదా ఎందుకని చెప్పి నాకు ఎప్పుడు ఆలోచన కలగలేదు. నాకు అనిపించేది నేను చచ్చిపోతే బాగుండని అనిపించేది, కానీ నా భర్తను వదిలేసి నేను వెళ్ళిపోవాలని అని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా ఆశ ఉండేది. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు మారుస్తాడులే, ఎప్పటికైనా మారుస్తాడులే అన్న ఆశ ఉండేదన్న. ఎక్కడో చిన్న ఆశ ఉండేది. ఆ ఆశని బట్టి ఆయన ఇంటికి రావడం జరిగిందన్న. గట్టిగా ఏడ్చి ఎక్కడికి వెళ్ళమ్మకయ్యా మమ్మల్ని వదిలేసి అని చెప్తే ఇంకెక్కడికి వెళ్ళమ్మని చెప్పి ఇంకా ఆటో పోయింది కదన్న, అద్దాటో తెచ్చుకున్నారు. అద్దాటో తెచ్చుకుని నెల రోజులు బాగున్నారన్న. మా అమ్మాయికి అన్న ప్రసన్న చేశాడు, చక్కగా అంతా బాగుంది. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆయన త్రాగుతున్నాడు, భయంకరంగా గంజాయిలు మత్తులో ఉన్నాడు. అయినప్పటికీ పర్లేదు ప్రభా, నా భర్త నా దగ్గర ఉన్నాడు కదా, నువ్వే ఎప్పుడుకో మార్చుకుంటావయ్యా అని అనుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అన్న. అప్పుడు ఇక్కడ దగ్గరలో నాకు ప్రార్థన మందిరం దొరికిందన్న. ఎరుగు పొరుగు అని అడిగితే చిన్న ఇక్కడ ప్రార్థన మందిరం ఉందామంటే ఇంకా అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని అన్న. అప్పటికి వీరు వెళ్ళనిచ్చేవారు కాదు, అయినా సరే నేను బలవంతంగా వెళ్తూ ఉండేదాన్ని. ఆదివారం పూట వెళ్తా బలపడతా ఉండేదాన్ని అన్న. సేవకులు చెప్పిన మాట వింటూ బలపడతా ఉండేదాన్ని. ఒక వారం వెళ్తే ఒక వారం వెళ్లకుండా ఉండేదాన్ని అన్న. అలాగా ఊళ్ళు ఉన్నప్పుడల్లా ప్రార్థనే, ఇంట్లో కూర్చొని ప్రార్థనే చేసుకునేదాన్ని. ప్రార్థన ఏంటంటే ఒకటే, నాకు డబ్బొద్దు ఏమొద్దు, నా భర్త బాగుంటే చాలు, నేను నా పిల్ల బాగుంటే చాలు అలా అనుకుంటూ 4 రోజులు చాలా బాగున్నారన్న. 4 రోజులు కష్టపడి నన్ను నా పిల్లని చాలా బాగా చూసుకున్నారు. ఇంకేం మారిపోయారులే, నన్ను బాగా చూసుకుంటారు అనుకున్నాను. మరలా ఎక్కడైతే అరకు ప్రాంతంలో విడిచిపెట్టేశారో స్నేహితులు, మరలా వాళ్ళు విజయవాడ వచ్చేసారన్న. విజయవాడ వచ్చేసేసి మరలా మా ఆయనకు ఫోన్ చేయడం ప్రారంభించారు. అరే మనం వరకులో వెళ్ళాం కదా, అక్కడ పని జరగలేదు కదా, ఇక్కడే దగ్గర ప్రాంతం ఊర్లోనే మనకు గొప్ప మంచి డీల్ ఉంది, అప్పుడైతే మనం మోసపోయాం, నీతో పాటు మేము మోసపోయాము, డబ్బంతా పోయింది. కానీ ఈసారి అలా కాదు, నువ్వు కష్టపడు. ఎందుకంటే ఆ మా ఆయన తాపిపేశారు కదన్నా, ఒక ఇంట్లో లంకి బిందులు ఉన్నాయి, మేము వెళ్ళి చూసి వచ్చాము, ఒక ఇంట్లో లంకి బిందులు ఉన్నాయి, నువ్వు ఎలాగో తాపి మేస్తరివి కాబట్టి నువ్వు గుంట తవ్వు, నువ్వేం చేయొద్దు, నువ్వు గుంట తవ్వు, మిగిలిన పని అంతా మేము చేస్తామని చెప్పి ఈయనకి లేనిపోయిన మాటలన్నీ చెప్పారన్న. ఆ ఇంట్లో లంకి బిందులు తవ్వడానికి వెళ్ళారండి? వెళ్ళారన్న, లంకి బిందులు తవ్వుతాకి వెళ్ళారు. ఈయనతోనే తవ్విచ్చారు. అంటే గుంటను తవ్విస్తూనే ఉన్నారు చాలా రోజులని, 1 రోజు 2 రోజులు కాదు, అలాగా 6 నెలలు ఇంట్లోనన్న. అది ఒక పూరి గుడిసంట. ఆ ఇంటి మధ్యలో 6 నెలలు ఈయన ఒక్కడే గుంట తవ్వాడన్న లంకి బిందుల కోసం. వీనికి అప్పుడప్పుడు నేను అడిగేదాన్ని, అయ్యా లంకి బిందులు తవ్వితే 1 నెల తవ్వుతారు, 2 నెలలు తవ్వుతారు, 6 నెలలు తవ్వుతున్నారు, మీకు ఏం కనబడట్లేదంటే, లేదు దొరుకుతాయి, నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. అప్పటికి అక్కడ 2 అఘోరాలు ఉన్నారన్న ఈయనతో పాటు. 2 అఘోరాలు, వాళ్ళు మంచి అఘోరాలు, వాళ్ళు ఏది చెప్తే అది జరిగిపోద్దని చెప్పి నాకు అన్ని మాటలు చెప్పేవారు. అది నిజమో అబద్ధమో అని నేను అనుకునేదాన్ని, కానీ వాస్తవానికి అది నిజమన్న. ఆయన లంకి బిందులు తవ్వడానికి వెళ్ళింది నిజం. ఎందుకంటే నాకు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోటోలు చూపించేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లో తీసి పక్కన ఉంటారు కదన్నా, వాళ్ళు ఫోన్ చేసి, ఇదిగో నేను ఈ గుంట తవ్వుతున్నాను, ఇదిగో ఈ గుంటలో 2 లంకి బిందులు ఉన్నాయి, దీనికోసమే నేను ఎంత కష్టపడుతున్నాను, మన జీవితాలు మారిపోతాయి, నువ్వేం బాధపడకు, నేను ఇప్పుడు అప్పుడు వస్తాను, నువ్వు ఎదురు చూడ మాకు, నేను తెచ్చిన రోజు తిను, లేని రోజు ఇన్ని రోజులు పస్తున్నావు కదా, అలాగే ఉండని చెప్పి అనేవాడన్న. ఈ క్రమంలోనే నేను వెళ్ళొద్దు అన్నప్పుడన్నా విపరీతంగా కొట్టేసేవారన్న. ఎంతగా అంటే ఒకరోజు కొడితే నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయిందన్న. ఒకరోజు అయితే ఈ రోడ్లోనే నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని ఫ్రెండ్స్ అందరూ బయట ఉన్నారన్న. ఆయన ఫ్రెండ్స్ అందరూ బయట ఉంటే అడ్డుపడ్డాను, వెళ్ళొద్దయ్యా, ఎందుకంటే చేతిలో పసిబిడ్డ ఉంది, కడుపుతో, మరలా నేను కడుపుతో ఉన్నాను, దయతో ఈ పూట ఇంట్లో ఉండంటే, అప్పుడన్నా గట్టిగా కడుపు మీద తన్ని జుట్టు పుచ్చుకొని మెట్లు దాకా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి, చచ్చిపోయి నాకు ఫోన్ చేయండి నేను వస్తాను అని వెళ్ళిపోయారన్న. కడుపుతో ఉన్నప్పుడు కూడా దయ చూపించలేదన్న. నేను కడుపుతో ఉన్నానే, అయ్యా నా భార్య కడుపుతో ఉంది అని ముందు వెనక ఆలోచించలేదు. ఎందుకంటే తను అంతగా గంజాయికి బానిస అయిపోయాను. ఆ మత్తులోనే 24 గంటలు ఆ మత్తులోనే ఉండి తను ఏమి చేస్తున్నాడో కూడా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి 7 నెలల కడుపుతో ఉన్నానన్న. కడుపు మీద విపరీతంగా తన్ని కొట్టి, ఇలాగ తలని
చేతుల వైపు మోకాల మధ్య పెట్టి గట్టిగా గుద్దేసేసి తన్ని విపరీతంగా హింసలు పెట్టి వెళ్ళిపోయారన్న. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో రారా రారా అని పిలుస్తుంటే ఇక్కడ నా పరిస్థితి, నేను అక్కడ చనిపోయానా బ్రతుకున్నానా కూడా నన్ను వెనక్కి తిరిగి కూడా చూడలేదన్న. ఈ అర్ధరాత్రి వద్దయ్యా, వెళ్తే రేపు పొద్దున్నే వెళ్ళు, నాకు భయంగా ఉంది, అర్ధరాత్రి ఎందుకు, రేపు పొద్దున్నే వెళ్ళంటన్నా జుట్టు పట్టుకొని ఈ చివరం నుంచి ఆ చివరి వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారన్న. ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు నా మెడ మీద కాలు పెట్టారన్న. చంపేస్తాను, నువ్వు చచ్చిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నేను విడిపించబడతానని చెప్పి కొట్టుకుంటూ వెళ్ళిపోయి నన్ను అక్కడ వదిలేసి ఇంకెళ్ళిపోయారన్న. తవటాకి వెళ్ళిపోయారు. 2 రోజుల వరకు ఇంటికి రాలా. 2 రోజుల వరకు ఆయన ముఖం నేను చూడాల. నేను అనుకున్నాను ఇంకా రారేమో, నన్ను వదిలేశారేమో అనుకున్నానన్న. నన్ను ఇంక విడిచిపెట్టేశారేమో, నేను నా పిల్ల అనాథులుగా ఎటైనా వెళ్ళిపోవాలేమో అని బాగా ఏడ్చుకున్నానన్న. ఎందుకంటే నా బాధ ఇది అని చెప్పుకుంటాక నాకు ఎవరూ లేరు. ఏడ్చుకుంటూ ఎప్పుడు పడుకున్నాను అలా పడుకునిపోయానన్న. ఇంట్లోకి వచ్చి ఆ మూల అలా కూలబడిపోయి అలాగే పసిపిల్లని అలాగ నా పక్కన వేసుకుని అలాగే పడుకునిపోయాను. 2 రోజుల తర్వాత వచ్చారన్న. 2 రోజుల తర్వాత వచ్చి ఆ గుంటలు తవ్వి చేతులన్నీ కొట్టుకుపోయి, కాళ్ళన్నీ కొట్టుకుపోయి, కాళ్ళు చేతులు నీళ్ళల్లో కదన్నా, మరి గుంట తవ్వుతుంటే నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ పచ్చిగా అయిపోయి నొప్పులతో బాధతో ఇంటికి వచ్చావు. ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు, ఆటో తోలుకోవచ్చు కదంటే, నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా, నీకెందుకు అని అనేవాడు. కానీ మారతానులేమని ఏ రోజు అనలేదన్న. సరే నీ మాట చెప్పిన నేను మానేస్తాలే అని ఏ రోజు అనలేదు. నేను ఎప్పుడు మంచిగా అడిగినా నా ఇష్టం, నీకెందుకు, నీకు ఏళ్ళకో మొత్తం పడేస్తున్నా కానీ నా దగ్గర ఉన్నప్పుడు తింటే తిను లేదంటే లేదు అని అనేవాడే. కానీ సరే అమ్మ నేను మారదానని ఏ రోజు నాతో చెప్పలేదు. అలా వచ్చి ఆ నొప్పులు తగ్గిపోయినాక మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. బాధ ఉన్నంతసేపు ఇంట్లో పడుకునేవాళ్ళు అన్న. ఆ బాధ తగ్గిపోయినాక వెళ్ళిపోయేవాళ్ళు. అలాగా 6 నెలలన్నా. 6 నెలలు కూడా తిండి తెప్పలు నాకు లేవు, పిల్లకి లేవు, ఆయనకి సుఖం లేదు. అది తవ్వుతూనే ఉంటున్నారు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈయన ఎక్కడ అనేక చోట్ల అప్పులు చేసేసేవాళ్ళు. అఘోరాలు అనేవాళ్ళంట, మరి నీకు వాటా ఇస్తున్నాం కదా, మరి నువ్వు కూడా డబ్బు ఖర్చు పెట్టాలని అంటే అన్న అనేక మంది దగ్గరికి వెళ్ళి కాలుమనీలు తీసుకొచ్చేవాళ్ళు. కాలుమనీలు అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇస్తా ఆ డబ్బంతా ఆ కాలుమనీలో పెట్టేస్తూ ఉంటే అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి మీ ఆయన డబ్బులు తీసుకున్నాడమ్మా, నువ్వు కడతావా లేదా అని చెప్పి నా మీద గొడవ ఆడేవారు. నాకు తెలియదండి, మరి ఆయన ఎలాగా తీసుకున్నాడో నాకు తెలియదు కదా, ఆయన్ని అడగనంటే ఆయన మాకు అందుబాటులో లేడు, డబ్బులు తీసుకున్నాడు అంతే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు కంటికి కనిపించలేదు అని చెప్పి రోజు ఇంటికి వచ్చి గొడవ ఆడేవారన్న. ఆయన వచ్చినప్పుడు ఏంటయ్యేలాగా అప్పులు చేసావంటే, నా ఇష్టం, నేను చేసుకుంటా, కట్టుకునేది నీది, అడగడానికి నువ్వెవరో, ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పి మరలా కొట్టేవాడన్న. ఒకరోజు అలాగే భయంకరంగా కొట్టి గొంతు దగ్గర కత్తి పెట్టాడన్న, చంపేస్తానని చెప్పి. జస్ట్ క్షణం మిస్ అన్న, మా అత్తగారిగా ఆపకపోతే ఆ క్షణం నన్ను చంపేసేవాళ్ళు. అలాగే భయంకరంగా కొట్టేవాళ్ళు. నేను తప్పు చేస్తాను అడిగేదాన్ని కాదు, ఎల్లొద్దయ్యా అని అందుకే కొట్టేసేవాళ్ళు, విపరీతంగా కొట్టేసేవాళ్ళు. భయంకరంగా త్రాగొచ్చేవాళ్ళు. తప్పు తాగి ఇక్కడ కూలిపడిపోయేవాడన్న. అలాగ పడిపోతే ఆయన బట్టలు తీసి ఆయన స్నానం చేపించి అలాగ మంచం మీద పడుకోబెట్టి ఆయన పడుకున్నప్పుడన్నా లెగిచి మోకరించి ప్రార్థన చేసుకునేదానన్న. ఆయన మీద చేతులుంచి యేసయ్యా నా భర్తను మార్చి అని చెప్పి కాళ్ళు పట్టుకుని దేవుని ఏడ్చేదానన్న. ఆయన కాళ్ళు పట్టుకుని ఏడ్చుకునేదాన్ని, నా భర్తను మార్చేయ అని చెప్పి. అలాగ జరుగుతూ ఉండగా ఇంకా ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసిందన్న. ఎందుకంటే అప్పటికి ఆయన ఆరోగ్యం పోయింది, తిండి లేదు, తెప్పలు లేవు. ఉదయం మొదలుకుని రాత్రి వరకు గంజాయితోనే ఉండేవారన్న. గంజాయి విపరీతంగా తాగేవాళ్ళు. ఆ గంజాయి దొరకపోతే ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు. ఆ ఈ వేడి కొట్టేసిందేమో విపరీతంగా బ్లడ్ మోషన్స్ అయిపోయినాయి. విపరీతంగా బ్లడ్ మోషన్స్ అయిపోయి ఆయనకి సొత్తువులు ఒంట్లో ఓపిక లేదు. నా దగ్గర చిల్లిగా అవ్వలేదన్న. అప్పుడు పక్కన వాళ్ళ దగ్గర ఒక 200 అప్పు తీసుకొని పక్కనున్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళితే ఆయన ఒకటే అన్నారు, అమ్మ ఈయన చచ్చిపోతాడు బతకడు అన్నారు. ఈయన ఒళ్ళంతా పాలిపోయింది, ఈయన చచ్చిపోతాడు, ఈయన ఏం తింటానని అడిగారన్న. ఈయన ఏమి తింటారండి అంటే, లేదు ఈయన ఒళ్ళంతా పాలిపోయింది, ఈయన ఒంట్లో రక్తం లేదు,
రేపు ఎల్లుండే చచ్చిపోతాడంటే నా గుండె అలాగ కూలబడిపోయానన్న. నాకు ఏం చేయాలో అర్థం కాల. మీరే ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు అంటే, అర్జెంటుగా ఇన్ని సెలైన్లు పెట్టాలమ్మా, 2 రోజులు వరుసగా సెలైన్లు పెడితేనే తగ్గిద్దని అంటే నా దగ్గర చిల్లిగా అవ్వలేదన్న. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. తీసుకెళ్ళి 200 ఇంజక్షన్కి అక్కడికి అయిపోయినాయి. ఇంకా నేను రేపు పొద్దున్న వస్తాలేండి అని చెప్పి ఆయన చేపట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఆయన అలా పడుకోబెట్టన్నా. ఆ రాత్రంతా ఏడ్చానన్నా. ఒకటే అడిగే దేవుణ్ణి, నా భర్త నువ్వయ్యా, నాకు డబ్బు వద్దు ఏమొద్దు, నాకు నా భర్త ఉంటే చాలేసి అని చెప్పి ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నానన్న. తెల్లారిది ఆదివారం, నేను చర్చికి వెళ్ళాలి అని చెప్పి ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఏడుస్తూ ఉంటే ఉదయానికల్లా ఆయన లేచి కూర్చున్నాడు. ఈ క్రమంలోనే నేను మందిరంలో బలపడ్డము, బాప్తిజం తీసుకోవడం జరిగిందన్న. బాప్తిజం తీసుకుంటానన్నా కూడా కొట్టేవాళ్ళు, విపరీతంగా కొట్టారన్న. బాప్తిజం తీసుకుంటా వీల్లేదు, మేము అన్యులమైతే నువ్వు ఆ దేవుని నమ్ముకోవడం ఏంటని చెప్పి కొట్టేవాళ్ళు. మా సేవకులు బలపరిచారు నన్ను, అమ్మా నువ్వు రక్షించబడు, నువ్వు రక్షణ పొందుకో, నీ భర్తను వేసి దేవుడు మారుస్తాడు అని చెప్పి ఆయన నన్ను బలపరిచారన్న. ఒక అన్నలాగా ఆయన నన్ను బలపరిచారు. నా ఇంటికి వచ్చి నా పరిస్థితి చూసి నాకు ఒక తోడుగా ఉండి ధైర్యపరిచి, మేము ఉన్నామన్నా బాధపడకమ్మని చెప్పి ఆయన నన్ను బలపరుస్తూ ప్రార్థన చేసేవారు, నా భర్త కొరకు నా కొరకు. అలాగే నేను బాప్తిజం తీసుకుంటానంటే వద్దన్నారన్న. ఒక రోజు అంతా కొట్టారు బాగా. బాప్తిజం తీసుకుంటా వీల్లేదు, ఆ దేవుని నువ్వు మనం నమ్ముకోవడం ఏంటి, మేమేంటి, మా బంధువులేంటి, మా ఇళ్లలో మా ఇంట్లో ఎవరూ లేరు, దేవుని నమ్ముకున్నాడం అంటే మాకు తెలియదని చెప్పి కొట్టారన్న. అయినా సరే నేను దేవుడి మీద భారం వేసి బలవంతంగా వెళ్ళి బాప్తిజం తీసుకున్నానన్న. బాప్తిజం తీసుకున్న తర్వాత మా పాస్టర్ గారినే తిట్టారన్న. ఈయన భయంకరంగా త్రాగేసేసి గంజాయి మత్తులో ఆయన్నే తిట్టారు. ఆ క్రమంలోనే ఆయనకి విపరీతంగా బ్లడ్ మోషన్స్ అయిపోయాయన్న. ఇంకా చచ్చిపోతాడని డాక్టర్ చెప్తే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే నాకు నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. నా భర్తను హాస్పిటల్ చూపించుకుంటా కూడా నా పరిస్థితి బాగోలేదు. ఇంకా ఆ టైంలో ఇంకా నేను రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేసి ఉదయాన్నే మందిరానికి వెళ్ళానన్న. అప్పటికి ఈయన అలా పడుకుని పోయి ఉన్నారు. అలా పడుకుని పోయి ఇంక నేను చర్చికి రెడీ అవుతున్నాను. ఇంకా నేను ఎందుకంటే నా మరో దేవుడికి చెప్పుకోవాలి, ఆ భర్తను మార్చమని దేవుడిని అడగాలి, ఎందుకంటే ఆ దేవుడే బ్రతికిస్తాడు. ఆ దేవుడు తప్ప నాకు ఇంకో వేరొక దిక్కు లేదన్న. వేరొకరి దగ్గరికి వెళ్ళి అడిగి చేయి చాపే స్థితి కూడా నా దగ్గర లేదు అని చెప్పి నేను గబగబా పరుగులు తీస్తున్నాను మందిరానికి వెళ్ళాలని. అప్పుడు ఆయన లేచి, అమ్మ నేను మందిరానికి వస్తాను అన్నారన్న. నాకు ఆశ్చర్యం వేసింది. ఈయనంటి మందిరానికి ఒకవేళ పాస్టర్ గారు నేను తిడతా కొని వస్తారేమో, ఇప్పుడు వద్దయ్యా నువ్వు రామాకు, నేను వెళ్ళి వచ్చేస్తాను, నువ్వు ఇంట్లో ఉండంటే లేదు నేను చర్చికి వస్తానంటే ఊరికినే అంటున్నారేమో అనుకున్నానన్న. అప్పటికే ఆయన ఆ రాత్రి నేను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను కదన్నా, నన్ను ఇంటికాడ దించి ఓపిక లేకపోయినా మరలా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి వెళ్ళిపోయారన్న. ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి మరలా బీభత్సంగా తాగేశారన్న. ఎంతగా అంటే ఆయనకి స్పృహ కూడా లేదు, ఆయన ఇంటికి ఎలా వచ్చారో కూడా తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి దించారన్న. ఆటోలో ఆయన ఫ్రెండ్స్ తీసుకొచ్చి దించితే అర్ధరాత్రి 12ంటికి అలా పడుకొని ఉంటే అలాగా ఆయన అంటున్నాడు, నేను చచ్చిపోతాను, నాకు ఇంక ఓపిక లేదని అంటే నేను ఆ టైంలో ఒకటి అన్నానన్న, అయ్యా ఏసై నమ్ముకో, ఒక్క మాట అడుగు ఏసైని, ఏసై బాగు చేస్తాడని అన్నానన్న. ఆ మాట ఆయన ఎన్నాడో లేదో కూడా నాకు తెలీదు. ఆయన అలా పడుకుని పోతే ఆయన తల ఆయన మీద చేతులుంచి ఎక్కి ఏడ్చి ప్రార్థన చేసుకున్నానన్న. నా భర్తను బ్రతికించయ్యా, నాకు ఇంకేం వద్దు, నా భర్త బ్రతికితే చాలు, ఇంక నాకు ఇంకేం వద్దేసి అని చెప్పి అలాగే ఏడ్చుకొని ఇంక నేను మందిరాన్ని ఉదయం ఆదివారం మందిరానికి బయలుదేరుతున్నాను. ఆయన లేచి నేను కూడా చర్చికి వస్తానంటే నేను ఆశ్చర్యపోయినాను. నువ్వు చర్చికి రావడం ఏంటయ్యా, నువ్వు చర్చికి వస్తే అమ్మ పాస్టర్ గారిని తిడతావేమో, వద్దు నేను వెళ్ళి వచ్చేస్తాను, ఒక అరగంటలో వచ్చేస్తాను, ఇంట్లో ఉండంటే లేదు నేను వస్తాను, ఒక 10 నిమిషాలు ఆగని చెప్పి నాతో పాటు చర్చికి వచ్చారన్న. చర్చికి వచ్చి మరి దేవుడు ఆయనతో ఏం మాట్లాడాడో నాకు తెలియదన్నా. ఆయన కూర్చున్నట్లు ఏడుస్తూనే ఉన్నాడన్న. చర్చి ప్రారంభం మొదలుకొని ముగించే వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఒకటే దారి ఏడుస్తున్నాడు. నాకు భయం వేస్తుంది, ఈయన ఏమైనా చేస్తున్నాడు అని చెప్పి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నాను. నేను ముందు కూర్చున్నాను, ఆయన వెనకమాల కూర్చున్నారు. నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను, ఒకవేళ లెగిసి పాస్టర్ గారు ఏమైనా తిడతారేమో, ఆయన వాక్యం చెప్తున్నారు, తిడతారేమో చెప్పి నేను వెనక్కి తిరిగి చూస్తున్నాను. ఆయన ఏడుస్తున్నాడు. ఏంటి ఏడుస్తున్నాడు, ఏమైనా అయ్యిందా, ఒంట్లో ఏమైనా బాగోలేదా, వెళ్ళిపోతాడా, పోనీ వెళ్ళి తీసుకెళ్ళి అప్పుడు వాక్యం చెప్తున్నారు. మధ్యలో లెక్కకూడదని చెప్పి నేను అలాగే బలవంతంగా కూర్చొని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. ఏసయ్య నా భర్త ఎందుకు ఏడుస్తున్నాడో నాకు తెలియదు, నువ్వే చూడేసయ్యా, నీ మందిరానికి వచ్చాడు కదా, నా భర్త మనసును ఒక్కసారి మార్చి అని చెప్పి నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను అన్నయ్య.
ప్రార్థన అంతా అయిపోయింది. ఇంకా పిలిచాను, అయ్యా రాయ్యా పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుందామంటే నాతో కలిసి వచ్చి పాస్టర్ గారి దగ్గర నిలబడి, పాస్టర్ గారు అండి నాకు బాప్తిస్మం ఇవ్వండి అండి అన్నారండి. నేను ఆశ్చర్యపోయా. మా పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నా పరిస్థితి అంతా అప్పటికి ఆయన తెలుసు కదన్నా, ఈ నగోరాలతో తిరుగుతున్నాడని, గుప్త నిధులన్నీ. ఆ రాత్రి మీ భర్త జీవితంలో ఏం సంఘటన జరిగిందమ్మా? అప్పుడు నేను మరుసటి రోజు అడిగానన్నా, నువ్వు ఎలాగ బాప్తిజం తీసుకుందాం అనుకున్నావంటే, నువ్వు రాత్రి నాకు చెప్పావు కదమ్మా ప్రార్థన చేసుకోమని. నేను దేవుణ్ణి ఏమడిగానో నాకు తెలియదు, ఒకటే అడిగాను, యేసయ్యా నన్ను బాగు చేయని అడిగాను అంతే. ఎలాగ అడిగానో కూడా నాకు తెలియదు, నాకు అదొక్కటే గుర్తుంది. నేను అలా పడిపోయాను, తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు అన్నారన్న. ఉదయం లేసేసరికన్నా తను డాక్టర్ గారు పాలిపోయాను, నేను కళ్ళారా చూశాను. తన ఒళ్ళంతా తెల్లగా అయిపోయింది. ఉదయానికల్లా తనలో ఒక నూతన శక్తి, చక్కగా యాక్టివ్గా ఉన్నాడు. రాత్రి ఏమో కనీసం నడవటానికి ఓపిక లేదు, కనీసం అన్నం కూడా ఏం తినలేదన్న, అలాగే పనుకునిపోయాడు. ఉదయాన్నే చాలా యాక్టివ్గా ఎప్పుడులాగే మనిషి హుషారుగా ఉన్నాడు. అదేంటి నాకేం అర్థం కాలేదన్న. నేను అడిగాను, ఏమోనమ్మా నాకేం జరిగిందో తెలీదు, నా బ్లడ్ మోషన్స్ కూడా ఆగిపోయినాయి, ఒక శక్తి నన్ను తాకినట్టు నాకు అనిపించింది, అందుకే నేను పాస్టర్ గారి దగ్గరికి వచ్చానంటే నేను చాలా సంతోషించానన్న. ఒకటే అనుకున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనుకున్నానన్న. ఇదే ఇంట్లో ఎన్నో రోజులు నేర్చుకున్నానన్న. అన్నం లేక, నీరు లేక, కనీసం ఒక వస్త్రం లేక, ఒక్క వస్త్రమే అదే ఉతుక్కుని అదే వేసుకునేదానన్న. చిరిగిపోయిన వస్త్రాలతోనే ఉండేదాన్ని. ప్రస్తుతానికి మీ భర్త గారు ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు మా హస్బెండ్ దేవుని కృపను, మహాకృపను బట్టి మేము సేవ చేస్తున్నామన్నా. దేవుడు మమ్మల్ని సేవకులుగా ఎన్నుకున్నారు. ఆయన బాప్తిజం తీసుకున్న 6 నెలలకే మరి మేము ఉంటున్న ఈ విజయవాడ పట్టణంలో మరి రెల్లిస్ కాలనీ, పడమట హై స్కూల్ రోడ్లో రెల్లిస్ కాలనీలో ఆయన ఆ ప్రాంతంలోని భయంకరంగా త్రాగి తిరుగుతూ గంజాయి బానిసగా అక్కడే వాళ్ళ స్నేహితులతో పాడైపోతున్న ఆ ప్రాంతానికి దేవుడు పిలుచుకున్నాడన్న. దేవుడు మొన్న పాస్టర్ గారితో మాట్లాడారు, ఏమనంటే నువ్వు ఎక్కడైతే చెడిపోయావో అక్కడికే నువ్వు వెళ్ళాలి, అక్కడే సువార్తను ప్రకటించాలని చెప్పి దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మేము అక్కడ సేవ పరిచర్య ప్రారంభించి 8వ సంవత్సరము. 8 సంవత్సరాలు కూడా దేవుడు మహాకృపను బట్టి మేము ఆయన పరిచర్యలో ఉంటున్నాము. చక్కటి చిన్న సంఘాన్ని ఇచ్చారు, మనకు చిన్న హాలు, నెలకి 18,000 రూపాయలు దానికి అద్దె కట్టుకుంటూ మరి సేవలో కొనసాగుతున్నామన్నా. ఇదంతా కేవలం దేవుని కృపన్న. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటమ్మా, మీ హస్బెండ్ ఆటో నడుపుతూ పరిచర్య చేస్తున్నారు. అవునన్నా. అంటే అక్కడ 20,000, ఇంటద్ది 3,000 ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారమ్మా? దేవుడేనన్నా. ఎందుకంటే ఆయన మీద ఆధారపడ్డామన్నా. ఒక్కొక్కసారి ఆటో కిరాయిలు ఉండవు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు అన్నా. పోనీ ఆటో అయినా సొంతదేనమ్మా? ఆటో సొంతది కాదన్నా, ఆటో కూడా అద్దెదే. రోజుకి 350 రూపాయలు ఆటో అద్దె అన్న. ఆటోకి నెలకి 10,000 కట్టాలన్నా. ఇంటద్ది వచ్చి 3,000. అక్కడ మందిరము అద్దె, ఓన్లీ కేవలం అద్దె మాత్రమే 18,000. దానికి కరెంటు బిల్ అని, మెయింటెనెన్స్ అని కలిపి 20,000 అవుతాయి అన్న. రౌండ్ ఫిగర్గా మా కుటుంబము ఓన్లీ ఈ అద్దెల ద్వారానే 30,000 పైనే దాటుతాయన్న. ఆటో నడుపుతూనే అన్న, ఆటో నడుపుతూనే పరిచర్య చేస్తున్నా. అంటే చర్చికి సొంత స్థలం లేదమ్మా? ఆటో మందిరానికి సొంత స్థలం లేదన్నా. ప్రార్థన చేస్తున్నాము, దేవుడి దయ చూపాలని ప్రార్థన చేస్తున్నామన్నా. తప్పకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. యథార్థంగా సేవ చేస్తున్న సేవకులు ఎందరో ఉన్నారు. ఇటువంటి సేవకులకి మీరు సహాయపడండి. సొంత ఆటో కూడా లేదు, ఆటో నడుపుకుంటూ 20,000 చర్చికి రెంట కడుతూ, ఇంటద్ది రెంట కడుతూ, ఆటోకు నెలకొచ్చి 10,000 రూపాయలు రెంట కడుతూ, ఇటు కుటుంబ పోషణ చూసుకుంటూ యథార్థంగా సేవ చేస్తున్న ఈ కుటుంబానికి మీరు సహాయపడండి. అడిగాను, బ్రదర్ సొంత ఆటో తీసుకోవచ్చుగా అంటే, ఈఎంఐ ద్వారా తీసుకుందామన్నా సరే డౌన్ పేమెంట్ కట్టాలి, దానికి కూడా స్తోమత లేదని చెప్పి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ బ్రదర్ పరిచర్కి సహాయపడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.